గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఇక్కడ ఆర్డీబీఎంఎస్ లో థర్డ్ యూనిట్ లో వచ్చేసి ఎస్క్యూఎల్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. ఇంతవరకు మనం ఆర్డీబీఎంఎస్ లో ఫస్ట్ సెకండ్ యూనిట్ లో డిస్కస్ చేసింది ఏంటిది అంటే వాట్ ఈస్ డేటాబేస్ అండ్ హౌ టు క్రియేటింగ్ ద డేటాబేస్ అనే దాని గురించి డిస్కస్ చేసినాము. ఇక్కడ ఏంటి అంటే థర్డ్ యూనిట్ లో ఎస్క్యూఎల్ గురించి డిస్కస్ చేస్తాం. ఎస్క్యూఎల్ అంటే ఏంటి అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ దేనికి అంటే టు డిజైనింగ్ ద డేటాబేస్. ఇప్పటి వరకు మనం డిజైన్ చేస్తాము వర్క్ చేస్తాము, డేటాబేస్ పైన ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాము అని డిస్కస్ చేసాము. మరి అది ఎలా జరుగుద్ది, ఎలా డిజైన్ చేస్తాము, ఎలా క్రియేట్ చేస్తాము అనేది ద హెల్ప్ ఆఫ్ ద ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ తోటి దాన్నే థర్డ్ యూనిట్ లో డిస్కస్ చేస్తున్నాము. ఎస్క్యూఎల్ స్టాండ్స్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇట్ ఇస్ ద ఇంపార్టెంట్ యూనిట్. ఈ యూనిట్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే వాట్ ఈజ్ ఎస్క్యూఎల్ అండ్ వాట్ ఆర్ ద కమాండ్స్ ఆఫ్ ఎస్క్యూఎల్. మరి ఇక్కడ ఏంటి అంటే డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద కమాండ్స్ ద్వారా క్రియేట్ చేస్తాము. ఇక్కడ కమాండ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రక్షన్స్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. మరి ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తాయి అంటే కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్ టు పర్ఫార్మ్ ద ఫంక్షన్స్, టాస్క్స్ అండ్ క్వెరీస్. ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి, దాంట్లో టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి ఇవన్నీ ఏంటివి ఎలా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ వీఆర్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద డేటాబేస్ టు పర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్ ఆన్ ద డేటాబేస్. దాన్ని ఎలా ఇస్తాము అంటే కమాండ్స్ ఫార్మేట్ లో ఇస్తాము. ద కమాండ్స్ ఆర్ ఇన్ ద ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. మరి ఆ కమాండ్స్ ఎలా ఉంటాయి అంటే ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ లో ఉంటాయి. దట్స్ వై ద ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఈస్ డిస్కస్డ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. The SQL commands are the instructions to use it to communicate with the database and to perform the tasks and operations on the database. That's why the SQL commands can be used to search the database and to other functions like మరి ఏంటి సెర్చ్ డేటాబేస్ లో ఉన్నది సెర్చ్ చేయాలి. ఇంకే ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి? క్రియేటింగ్ టేబుల్స్, యాడింగ్ డేటా టు టేబుల్స్, టేబుల్స్ కి డేటా యాడ్ చేయడం, టేబుల్స్ ని క్రియేట్ చేయడం అండ్ మోడిఫైయింగ్ ద డేటా, టేబుల్లో ఉన్న డేటాని మోడిఫై చేయడం అండ్ డ్రాపింగ్ ద డేటా, నథింగ్ బట్ ద డిలీటింగ్ ద tables or deleting the data. That's why these are all our operations: creating tables, adding data to tables and modifying data and dropping data. These all functions are performed in with the help of the commands in the SQL. మరి ఇక్కడ ఏంటిది అంటే commands are sometimes it is called as in the clauses అంటారు. కమాండ్స్ ని కూడా ఏమంటాం, ఇంకా క్లాజెస్ అని కూడా అంటాం. ఫర్దర్ గా మనం డిస్కస్ చేస్తాము. క్లాజ్ అనేది గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ నో ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ఎస్క్యూఎల్. ఏంటిది మనం ఎస్క్యూఎల్ తో వర్క్ చేయాలి అంటే స్టార్టింగ్ లో ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. సెలెక్ట్ అండ్ ఫ్రమ్. సెలెక్ట్ అంటే ఏంటి, ఫ్రమ్ అంటే ఏంటి, కీవర్డ్స్ ఇవి. మరి ఏంటివి పర్ఫామ్ చేస్తాయి అనేది ఇంట్రడక్షన్. SQL ఈజ్ నథింగ్ బట్ ద సెలెక్ట్ ఫ్రమ్. ఈ రెండింటి ద్వారా పర్ఫామ్ అవుతాయి కమాండ్స్. ఇక్కడ ఏంటిది అంటే సెలెక్ట్ ఈజ్ ఏ క్వెరీ, పార్ట్ ఆఫ్ ఏ క్వెరీ. అంటే ఏంది, ఒక ఇన్స్ట్రక్షన్ లో క్వెరీ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్స్ట్రక్షన్ లో సెలెక్ట్ అనేది ఒక పార్ట్ అండ్ డిటర్మైన్స్ విచ్ కాలమ్స్ ఆఫ్ ద డేటా టు షో ఇన్ ద రిజల్ట్. ఏ కాలమ్స్ ని షో చేయమంటున్నావు, దేన్ని డిస్ప్లే చేయమంటున్నావు, ఎక్కడ ఉన్నదాన్ని రిజల్ట్ గా డిస్ప్లే చేయమనే దాంట్లో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని సెలెక్ట్ అంటాము. ఇది క్వెరీలో ఒక పార్ట్ గా పర్ఫామ్ చేసేది. దేర్ ఆర్ ఆల్సో ఆప్షన్స్ యూ కెన్ అప్లై టు షో డేటా దట్ ఈస్ నాట్ ఏ టేబుల్ కాలం. దాంట్లో టేబుల్లో లేనిది కూడా మనం ఏం చేస్తాము, సెలెక్ట్ చేసి డిస్ప్లే చేస్తాం సమ్ టైమ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ లో మనం ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ ఏంది, స్టూడెంట్ ఐడి ఉంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, ఫుల్ నేమ్ ఉంది. ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నే ఏంది మళ్ళీ ఫుల్ నేమ్ గా డిస్ప్లే చేయమంటున్నా. మరి ఈ రెండు నేమ్స్ ఉన్నాయి. ఈ కాలం ని మనం డిస్ప్లే చేయాలి అంటే ఈ సెలెక్ట్ కమాండ్ ద్వారా పర్ఫామ్ చేయవచ్చు. అండ్ సెలెక్ట్ స్టూడెంట్ ఐడి
ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, దాంతో పాటు ఏం చేయమంటున్నా, సెలెక్ట్ చేయమంటున్నా ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ చేయమంటున్నా. ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ యాజ్ ఫుల్ నేమ్, ఆ రెండింటిని కలిపి ఏం చేయమంటున్నా, ఫుల్ నేమ్ గా చేయమంటున్నా. ఫ్రమ్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయమంటున్నా, ఎక్కడి నుంచి, స్టూడెంట్ టేబుల్, ఈ టేబుల్ పేరేంటిది స్టూడెంట్. ఫ్రమ్ ఎక్కడి నుంచి, సెలెక్ట్ సెలెక్షన్, ఫ్రమ్ వేర్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి, స్టూడెంట్ ఇది డేటా అంతా స్టూడెంట్ కాబట్టి ఇట్ విల్ బి ద రిలేషన్ నేమ్ ఆర్ టేబుల్ నేమ్ ఈస్ ద స్టూడెంట్, దట్స్ వై స్టూడెంట్. ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, క్వెరీ ద్వారా ఈ ఏంటిది కమాండ్ ద్వారా ఆటోమేటికల్లీ ద ఫుల్ నేమ్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ద ఏంటిది రిజల్ట్. ఇక్కడ ఏంటిది, దట్స్ వై పర్పస్ వీఆర్ డిస్కసింగ్ ద సెలెక్ట్ అండ్ ఫ్రమ్, ఈ రెండు ఉంటాయి కంపల్సరీ. ఈ రెండింటితోటే మన ఆపరేషన్స్ని ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తాం, ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం, టాస్క్స్ని పర్ఫామ్ చేస్తాం. దట్స్ వై వీఆర్ డిస్కసింగ్ ద సెలెక్ట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎస్క్యూఎల్ కమాండ్స్. ఎస్క్యూఎల్ కమాండ్స్ అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఇంపార్టెంట్ అని పెట్టినాం, ఇంపార్టెంట్ టాపిక్ ఇది, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్. ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏంటివి అంటే, commands are instructions. ఇంతకుముందు చెప్పారు, command is nothing but the instruction, query is nothing but the instruction, and it will be used to communicate with the database. మరి ఎందుకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏం చేస్తాయి అంటే, కమ్యూనికేట్ విత్ ద డేటాబేస్. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు పర్ఫార్మింగ్ ద స్పెషల్ టాస్క్స్, ఫంక్షన్స్ అండ్ క్వెరీస్. టాస్క్స్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేయడానికి కూడా ఈ కమాండ్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ పర్ఫార్మింగ్ ద వేరియస్ టాస్క్స్ లైక్ as a create a table, add data to table and drop అంటే ఏంటి అంటే డిలీటింగ్ ద టేబుల్, మోడిఫైయింగ్ ద టేబుల్ అనేవి ఇవన్నీ డిఫరెంట్ ఆపరేషన్స్ డిఫరెంట్ పర్పస్లో మనము యూజ్ చేస్తాం, డిఫరెంట్ పర్పస్లో పర్ఫామ్ చేస్తాం. ఇక్కడ దేర్ ఆర్ ద ఎస్క్యూఎల్ కమాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కమాండ్స్ అండ్ డిఫరెంట్ కమాండ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పస్. ఇక్కడ ఏంటి అంటే ఎస్క్యూఎల్ కమాండ్స్ లో ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి, డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, డిసిఎల్ కమాండ్స్, టిసిఎల్ కమాండ్స్ అండ్ డిక్యూఎల్ కమాండ్స్. నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి, డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్. నేహా నేహా డోర్ అయ్యి విండో. window. We have the different types of commands are there, DDL commands, DML commands, DCL commands, TCL commands and DQL commands. One by one we are discussing. What about the DDL? DDL commands ante endi, create, drop, alter, truncate. Create, drop, alter, truncate అనేవి DDL commands. Whereas the DML commands are the insert, update, delete. Insert, update, delete. And the DCL commands are the grant and revoke. Grant and revoke. And TCL commands are commit, rollback and save point. Commit, rollback, save point. These are all the TCL. And DQL commands are nothing but the select command is the DCL, DQL command. ఇవి డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చే క్వశ్చన్ అడుగుతారు, ఎలా అంటారంటే ఎక్స్ప్లెయిన్ ద ఎస్క్యూఎల్ కమాండ్స్ అని అడగొచ్చు, లేదు అంటే ఎక్స్ప్లెయిన్ ద ఇండిపెండెంట్గా ఎక్స్ప్లెయిన్ డిడిఎల్ కమాండ్స్ ఆర్ డిఎంఎల్ కమాండ్స్ ఆర్ డిసిఎల్ కమాండ్స్. నేమ్ ఇచ్చేసి అంటే టీసీఎల్, డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్, డిక్యూఎల్ ఏదైనా ఇచ్చేసి దాంట్లో ఉన్న రిమైనింగ్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడుగుతారు. దట్స్ వై మొత్తం టోటల్గా అన్ని కమాండ్స్ ఇంపార్టెంట్, అన్ని కమాండ్స్ గురించి తెలుసుకోవాల్సిందే, అన్ని కమాండ్స్ చదవాల్సిందే. ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇండిపెండెంట్గా చూద్దాం. వాట్ ఈస్ ద డిడిఎల్? డిడిఎల్ కమాండ్. డిడిఎల్ స్టాండ్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. Next, DML, data manipulation language. Data manipulation language. Next, DCL, data control language. DCL, data control language. TCL, nothing but the transaction control language. Transaction control language.
and another one is the DQL, data query language. DQL, data query language. These are all are the SQL commands. First one is the DDL. DDL is nothing but the data definition language. Data definition language ante endi ante the data definition language. మరి why we are SQL అనేది లాంగ్వేజ్, మళ్ళీ ఇందులో DDL DML DCL లాంగ్వేజ్ అని ఎందుకు అంటున్నాం అని రావచ్చు క్వశ్చన్. ఇక్కడ ఏంటిది అంటే ఇవన్నిటిని కలిపే DDL DML DCL TCL DQL ని కలిపే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ అంటే SQL లాంగ్వేజ్. ఇక్కడ ఏంటిది మరి ఇట్లా ఈ లాంగ్వేజ్ అంటే ఈ ఇండిపెండెంట్ గా వీటన్నిటి ద్వారానే వీఆర్ క్రియేటింగ్ ద డేటాబేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద SQL. వీటన్నిటిని కలిపే SQL అంటాము. ఇక్కడ DDL లాంగ్వేజ్ దేనికి అంటే చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. మరి స్ట్రక్చర్ ఆఫ్ టేబుల్, స్ట్రక్చర్ అంటే గుర్తుపెట్టుకోండి, రోస్ ని యాడ్ చేసేదే స్ట్రక్చర్, కాలమ్స్ ని యాడ్ చేసేదాన్ని స్ట్రక్చర్ అంటాం. అంటే వట్ యు మీన్ దట్ ఆల్రెడీ ఒక టేబుల్, ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసినావు, ఒక రిలేషన్ ని క్రియేట్ చేసినావు, టేబుల్ ని క్రియేట్ చేసినావు. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 కాలమ్స్ తోటి ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది ఒక టేబుల్. దెన్ స్ట్రక్చర్ మారుస్తున్నావు అంటే వట్ యు మీన్ దట్ వీఆర్ యాడింగ్ ద న్యూ కాలమ్ టు ద పర్టికులర్ టేబుల్, లేదు వీఆర్ డిలీటింగ్ ద కాలమ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆర్ ఎగ్జిస్టింగ్ టేబుల్. అంటే ఉన్న టేబుల్లోని డేటాని యాడ్ చేయడం, డిలీట్ చేయడం అనేది దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్, దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్. ఇక్కడ ఏంటి జస్ట్ ఇట్ విల్ బి చేంజింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్. టేబుల్ యొక్క స్ట్రక్చర్ ని చేంజ్ చేయడం. ఏంటిది ఎలా చేయడం? క్రియేటింగ్ ఏ టేబుల్, డిలీటింగ్ ఏ టేబుల్, ఆల్టరింగ్ ఏ టేబుల్. క్రియేట్ చేయడము, కొత్త టేబుల్ ని క్రియేట్ చేయడము 5 కాలమ్స్ తోటి, లేదు డిలీటింగ్ ఏ టేబుల్, ఒక కాలమ్ ని డిలీట్ చేయడము, లేదు టోటల్ టేబుల్ ని డిలీట్ చేయడము. ఆల్టరింగ్ అంటే ఉన్నదానికి కొత్త టేబుల్ ని యాడ్ చేయడము. దట్ ఈస్ ద దీస్ ఆర్ ఆల్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ ద DDL లో చేంజెస్ ని పర్ఫార్మ్ చేస్తాము. ఆల్ ద కమాండ్స్ ఆఫ్ DDL ఆటో కమిటెడ్, దట్ మీన్స్ ఇఫ్ ఇట్ పర్మనెంట్లీ సేవ్ ఆల్ ద చేంజెస్ ఇన్ ద టేబుల్. ఒకసారి నువ్వు చేంజెస్ చేసావు అనుకో DDL కమాండ్స్ ద్వారా, ఇట్ విల్ బి పర్మనెంట్లీ చేంజ్ ద డేటా. అంటే సేవ్ చేస్తుంది, చేంజ్ చేసి సేవ్ చేస్తుంది, పర్మనెంట్ గా స్టోర్ చేసేస్తుంది. దట్ ఈస్ ద DDL కమాండ్. మరి ఏమేమి ఉన్నాయి దీంట్లో? క్రియేట్స్, ఆల్టర్, డ్రాప్, truncate. These 4 all belongs to the DDL commands. Create, మరి క్రియేట్ దేనికి అంటే we are use with the create is used to new table in the table. Create a new table, కొత్త టేబుల్ ని క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం యూజ్ చేస్తారు? కమాండ్ క్రియేట్ కమాండ్ ఇన్ ద డేటాబేస్. మరి ఎక్కడ క్రియేట్ చేస్తున్నావు? డేటాబేస్ లో క్రియేట్ చేస్తున్నావు. దానికి సింటాక్స్ ఏంటి? సింటాక్స్ అనేది ఆల్రెడీ తెలుసు. యు నో ద మీనింగ్ ఆఫ్ సింటాక్స్. నథింగ్ బట్ ద మనం ప్రతి లాంగ్వేజ్ లో సింటాక్స్ అంటాం. అంటే దాన్ని ఫార్ములాని ఫాలో అవుతూ, సింటాక్స్ ఫాలో అవుతూనే వీఆర్ యూజింగ్ ద కమాండ్స్. క్రియేట్ అనేది కీవర్డ్, టేబుల్ నేమ్ అనేది మనం డిఫైన్ చేస్తాము. నువ్వు ఏ టేబుల్ అయితే క్రియేట్ టేబుల్ అనేది కీవర్డ్, క్రియేట్ టేబుల్ ని అలాగే రాయాలి. టేబుల్ నేమ్ ని మనం ఇష్టం వచ్చిన టేబుల్ నేమ్ ని పెట్టొచ్చు, కానీ టేబుల్ నేమ్ ఉండాలి. కాలమ్ నేమ్ అనేది ఉంటుంది. కాలమ్ నేమ్ అనేది స్టూడెంట్ ఐడి, ఎంప్లాయీ ఐడి అనేది కాలమ్ నేమ్. అండ్ డేటా టైప్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఎందుకు అంటే ఐడి అంటే నెంబర్ ఉండాలి, నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ అంటే క్యారెక్టర్స్ ఉండాలి, శాలరీ అంటే నెంబర్స్ ఉండాలి, డేట్ ఆఫ్ జాయినింగ్ అంటే డేటా ఉండాలి. ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్ కాబట్టి డేటా టైప్ ని కూడా కంపల్సరీ డిఫైన్ చేయాలి. ఇక్కడ అదే చూడండి కింద, క్రియేట్ టేబుల్, ఎంప్లాయీ నేమ్, వేర్ అనేది డేటా టైప్. ఇక్కడ నార్మల్ గా క్యారెక్టర్ డేటా టైప్ ని యూజ్ చేస్తాం మనం. ఇప్పటి వరకు ఇక్కడ వేర్ అనేది డిఫైన్ చేసాము. వేర్ అంటే ఏంటి అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ వేర్. అండ్ ఈమెయిల్ DOB, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఫార్మేట్ డేటా టైప్ ఏంటిది? డేట్ ఫార్మేట్ డేటా. ఇవి క్రియేట్ చేస్తుంది. ఎన్ని కాలమ్స్? 1 2 3 కాలమ్స్ తోటి ఏం క్రియేట్ చేసావు? క్రియేట్ టేబుల్ అన్నావు. క్రియేట్ టేబుల్ ప్రతి దానికి రాయాల్సిందే. ఇక్కడ ఏ టేబుల్ నేమ్ ఏమి ఇచ్చావు? ఇక్కడ టేబుల్ నేమ్ అన్నా, ఇక్కడ టేబుల్ నేమ్ ఇచ్చా ఎంప్లాయీ.
ఎంప్లాయీ అనే టేబుల్ ని 3 కాలమ్స్ తోటి క్రియేట్ చేస్తుంది. 3 కాలమ్స్ తోటి క్రియేట్ చేస్తుంది. అట్లా స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం కోసం ఏం కమాండ్ యూజ్ చేస్తారు? క్రియేట్ కమాండ్. నెక్స్ట్ వన్ ఏంటిది? డ్రాప్. నెక్స్ట్ వన్ ఏంటిది? డ్రాప్ అనేది ఉంది, ఆల్టర్ తర్వాత ఉంది. ఏంటిది? ఎలా అయినా డిస్కస్ చేయొచ్చు. డ్రాప్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేను క్రియేట్ చేస్తాము, ఇక్కడ డిలీట్ చేస్తాం. డిలీట్ ఆఫ్ ద both the structure and the records. What do you mean the record? Record is nothing but the rows formatted data ని మనం రికార్డ్స్ అంటాము. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో టేబుల్ ఫార్మేట్ లో రికార్డ్స్ ఫీల్డ్స్ అంటే రోస్ కాలమ్స్ లో ఉన్న టేబుల్ డేటాలో ఏం డిలీట్ చేయమంటారు? డిలీట్ ద రికార్డ్స్. స్ట్రక్చర్ అంటే మొత్తం టోటల్ టేబుల్ నే డిలీట్ చేయాలి అన్నప్పుడు ఏ కమాండ్ యూజ్ చేస్తాం? డ్రాప్ కమాండ్ యూజ్ చేస్తాం. డ్రాప్ అంటాము, సింపుల్ గా టేబుల్ అంటాం. డ్రాప్ టేబుల్ అంటాం, టేబుల్ నేమ్ ఇస్తాం. డ్రాప్ టేబుల్ నేమ్ అంటాం. డ్రాప్ టేబుల్ అన్నాను, ఎంప్లాయీ అన్నా. ఇంతకుముందు ఎంప్లాయీ అన్నప్పుడు అది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ డ్రాప్ అన్నప్పుడు ఏం చేస్తుంది? ఆ ఎంప్లాయీ టేబుల్ ని డిలీట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఎంప్లాయీ. వెరాజ్ ఆల్టర్ ఈజ్ ద మోడిఫికేషన్. ఆల్టర్ అనేది ఏంటి? స్ట్రక్చర్ లో చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆల్టర్ యూజ్ చేస్తాము. ఆల్టర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్. స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ అంటే ఏంటి? దట్ విల్ బి యాడింగ్ ద న్యూ కాలమ్ టు దట్ పర్టికులర్ ఎగ్జిస్టింగ్ టేబుల్ కి న్యూ కాలమ్ యాడ్ చేసేది ఇక్కడ ఏంటిది? ఆల్టరింగ్ స్ట్రక్చర్, చేంజింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద database. Changes could be either the modifier or the characteristics of an existing attribute. ఇక్కడ చూడండి, న్యూ attribute ని యాడ్ చేసేది ఇక్కడ altering the data. Add a new column in the table. ఏంటిది? న్యూ కాలమ్ యాడ్ చేయాలి అన్నప్పుడు ఏది యూజ్ చేస్తాం? ఆల్టర్ అనేది యూజ్ చేస్తాం. మరి దాని సింటాక్స్ ఏంది? ఆల్టర్ టేబుల్ ని ఆల్టర్ చేయమంటారు. ఏ టేబుల్ నేమ్ ఇస్తావు. ఏ టేబుల్ అయితే ఆల్టర్ చేయాలనుకుంటావు ఆ టేబుల్ నేమ్. యాడ్ ఇస్ ద కీవర్డ్. యాడ్ కాలమ్ నేమ్, కొత్త కాలమ్ ని యాడ్ చేయమంటాం, కాలమ్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ కాలమ్ డెఫినేషన్ ఇవ్వాలి. దానిలో ఏంటిది? నేమ్ ఏంటిది? డేటా టైప్ ఏంటిది అనేది ఇది. టు మోడిఫై ఎగ్జిస్టింగ్ కాలమ్ ఇన్ ద టేబుల్లో ఉన్నదాన్ని మోడిఫై చేయాలి అనుకున్నప్పుడు ఆల్టర్ టేబుల్ మోడిఫై అనగానే ఏం చేస్తుంది? కాలమ్ నేమ్ ని యాడ్ చేసేస్తుంది. దాంట్లో ఏంటిది? డేటాని డిఫైన్ చేస్తుంది. దట్ ఈస్ ద ఆల్టర్. నెక్స్ట్ వన్ ట్రంకేట్. ఇక్కడ చూడండి, యాడ్ అన్నాము, అడ్రస్ వేర్కేర్ అన్నాము. ఆటోమేటిక్ ఇది మోడిఫై నేమ్ వేర్కేర్. అడ్రస్ అనే కాలమ్ ని ఆ టేబుల్ కి యాడ్ చేసేస్తుంది. దట్ ఈస్ ద ఏంటిది? ఆల్టర్. వేర్ ద truncate is used to delete all the rows from the table and free the space containing the table. ఓన్లీ రోస్ ని, స్ట్రక్చర్ ని కాకుండా, అంటే కాలమ్స్ ఉంచేసి రోస్ లో ఉన్న డేటాని డిలీట్ చేయాలి అంటే ట్రంకేట్ అనే కమాండ్ ని యూజ్ చేస్తాము. ట్రంకేట్ టేబుల్ నేమ్ కంపల్సరీ ఉండాలి. నువ్వు ఏ టేబుల్లో డిలీట్ చేయాలనుకుంటున్నావు అనేది మనం మెన్షన్ చేస్తాము. ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయీ అన్నాము, ఎంప్లాయీ టేబుల్ ని డిలీట్ చేసేస్తుంది. దట్ ఈస్ ద ఏంటిది? ట్రంకేట్ అంటాము. ఇవన్నీ ఏంటివి? ఏ కమాండ్స్ ఇవన్నీ? DDL కమాండ్స్. దీస్ ఆర్ ఆల్ ద DDL కమాండ్స్. నెక్స్ట్ వన్ ఈస్ ద DML కమాండ్స్ ఏంటివి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఏంటిది? ఇక్కడ ఏంటిది? దీస్ కమాండ్స్ ఆర్ యూజ్ టు మోడిఫై ద డేటాని మోడిఫై చేయాలి అని అనుకున్నప్పుడు వీఆర్ యూజింగ్ ద DML కమాండ్స్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఫ్రమ్ చేంజెస్ ఇన్ ద డేటాబేస్. ఏంటిది? ఒక్క దగ్గర చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని ప్లేసెస్ లో ఉందో ఆ డేటా అది మొత్తం కూడా చేంజ్ అయిపోవాలి. దట్ ఈస్ ద ఆల్టర్. అండ్ అప్డేట్ ఆఫ్ ద డేటా ఆర్ మోడిఫైయింగ్ ఆఫ్ ద డేటా. ఇక్కడ ఏంటిది అంటే నాట్ ఆటో కమిటెడ్. దట్ మీన్స్ ఇట్ కెనాట్ పర్మనెంట్లీ సేవ్ ఆల్ ద చేంజెస్ ఇన్ ద డేటాబేస్. దే కెన్ బి రోల్ బ్యాక్. ఏంటి? సమ్ టైమ్స్ ఏం చేస్తాయి అంటే రోల్ బ్యాక్ కూడా చేస్తాయి. రోల్ బ్యాక్ మీన్స్ ఇట్ విల్ బి పర్ఫార్మింగ్ ద rollback command is used to undo the transactions that have not already been saved. సేవ్ చేయకుండా ఉండే వాటిని ఏం చేస్తుంది? అండూ చేసేస్తుంది. అంటే అది ఏంటిది? డిలీట్ చేసేసి దాంతో రోల్ బ్యాక్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకేనా? దిస్ ద
నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇన్సర్ట్ కమాండ్ ఏంటిది అంటే ఇక్కడ ఏమున్నాయి డిఎంఎల్ కమాండ్స్ ఏంటివి అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇన్సర్ట్ అనేది ఎందుకు అంటే ఇంతకుముందు మనం డిడిఎల్ కమాండ్స్లో ఏం డిస్కస్ చేసాం, క్రియేట్ కమాండ్ అన్నాం. క్రియేట్ కమాండ్ ఏం చేస్తుంది, టేబుల్ని క్రియేట్ చేస్తుంది. మరి ఆ టేబుల్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు ఏ కమాండ్ యూజ్ చేస్తాం, డిఎంఎల్ కమాండ్. ఇన్సర్టింగ్ ద వాల్యూస్ ఇంటూ ద టేబుల్. Currently, the insert statement is the SQL query. It is used to insert data into the row of the table. Rows table లో rows of data ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్సర్ట్ కమాండ్ ద్వారా పర్ఫామ్ చేస్తాము. ఇన్సర్ట్ కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ వాల్యూస్, వాల్యూ 1, వాల్యూ 2. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్, టేబుల్ నేమ్ ఇవ్వాలి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, వాల్యూస్, వాల్యూ 1, వాల్యూ 2. ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఇచ్చావు, 3 కాలమ్స్ ఇచ్చావు. ఏమి ఇచ్చావు, ఎంప్లాయీ నేమ్, వేర్, క్యార్, ఈమెయిల్ అండ్ డిఓపి. అవే వాల్యూస్ ఎక్కడ ఇస్తావు, ఇన్సర్ట్ కమాండ్ లో వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఇచ్చేస్తావు. ఆటోమేటిక్ గా అనేది ఇన్సర్ట్ అయిపోతాయి. అప్డేట్. అప్డేట్ ఏంటి అంటే అప్డేటింగ్ ద డేటా. కమాండ్ ఏంటి, మోడిఫైయింగ్ ద వాల్యూస్ ఆఫ్ కాలమ్ ఇన్ ద టేబుల్. ఏంటిది, మోడిఫై ద వాల్యూస్ ఆఫ్ కాలమ్. కాలమ్స్ లో ఉన్న వాల్యూస్ ని మోడిఫై చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాం, అప్డేట్ అంటాము. అప్డేట్ టేబుల్ సెట్. కాలమ్ నెంబర్ 1 ఈక్వల్ టు వాల్యూ, కాలమ్ నెంబర్ n ఈక్వల్ టు వాల్యూ n. ఈ కాలమ్ లో 1 వాల్యూ ఇది, కాలమ్ లో n వాల్యూ ఇది అని అప్డేట్ చేయమన్నాం అనుకోండి, ఆటోమేటిక్ అప్డేట్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాము, అప్డేట్ స్టూడెంట్స్ ని స్టూడెంట్ టేబుల్ లో అప్డేట్ చేయమంటారు. సెట్ చేయమంటారు. ఏం సెట్ చేయమంటున్నా, యూజర్ నేమ్ ఈక్వల్ టు సోను, వేర్. మరి యూజర్ నేమ్ అనేది సోను అన్న, ఎక్కడ వేర్, ఎక్కడ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు 3 అనే ఐడి ఉన్న వాడి పేరు ఏం చేయమంటున్నావు, సోను అనేది చేయమంటున్నావు. అదేమైంది, అప్డేటెడ్ అయిపోతుంది. దట్ ఈస్ అప్డేట్. అప్డేట్ అన్నప్పుడు ఏం క్లాస్ యూజ్ చేస్తారు, సెట్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. వేర్ అనే క్లాస్ తోటి, వేర్ అంటే ఏంటి, ఎక్కడ చేంజ్ చేయాలి, ఎక్కడ అప్డేట్ చేయాలి అనేది ఇక్కడ అప్డేటెడ్ కమాండ్ ద్వారా పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ డిలీట్ అనేది ఏంటిది, ఇట్ విల్ బి రిమూవింగ్ 1 or more రో ఫ్రమ్ ద టేబుల్. ఏంటిది, నెంబర్ ఆఫ్ టేబుల్స్ లో ఉన్న డేటాని. రో అంటే ఏంటి అంటే రికార్డ్స్ డేటా. టేబుల్లో ఉన్న రోస్ డేటాని ఏం చేస్తావు, డిలీట్ చేస్తావు. This is the explanation of DDL commands and DML. మిగిలినవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, మంచిగా ఇది మెటీరియల్ పంపించేస్తా, చూసుకొని చదువుకోండి.